హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా, డివోషనల్ ట్రిప్ నుంచి తీసుకొచ్చిన సామాన్లు అన్నీ, ఇంకా నైవేద్యములు అన్నీ దేవుడికి సమర్పించి ఇంకా వాటిని షేర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. మీ అందరికీ కూడా నేను వెళ్ళిన ట్రిప్ డీటెయిల్స్, ఇంకా వాటి యొక్క స్టోరీస్ అనేవి చెప్తున్నాను. ఇవి పిల్లలకి చెప్పడానికి కూడా మనకి స్టోరీస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. తెలిసిన వారైతే స్కిప్ చేయొచ్చు, తెలియని వారైతే ఈ వీడియోస్ని స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. రోజుకొక పార్ట్ లాగా అయితే చేశాను. ఈ పార్ట్స్ని అన్ని చూసినట్లయితే మన దేవుడి యొక్క స్టోరీస్ తెలుస్తాయి. ఒక్కొక్క ప్రదేశానికి సంబంధించిన స్టోరీ అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. ఫస్ట్ అయితే మేము తిరుమల నుంచి శ్రీకాళహస్తి వరకు వెళ్ళిన ప్రదేశాలను అయితే చూద్దాము. ఫస్ట్ వెళ్ళిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, నెక్స్ట్ డే వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి హనుమాన్ టెంపుల్, పాప వినాశనం, శిలాతోరణం, ఇవైతే పైన ఉన్న తిరుమలలో చూసాము. నెక్స్ట్ తిరుపతికి వచ్చినట్టయితే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసాము. ఇంకా గోల్డెన్ టెంపుల్, కాణిపాకం విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అయితే వెళ్ళాము. ఆ నెక్స్ట్ డే అల్వేల్ మంగాపురం పద్మావతి అమ్మవారి టెంపుల్ అది. ఇంకా అక్కడ హాఫ్ డే ఫ్రీగా ఉంటే అక్కడ దగ్గరలోని బ్లూ ల్యాండ్ అనే వాటర్ పార్క్ ఉంది. సో హాఫ్ డే వరకు పిల్లల్ని ఆ బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్కి అయితే తీసుకెళ్ళాము. నెక్స్ట్ డే తిరిగి వచ్చే రోజు మా రూమ్కి దగ్గరలో కపిల తీర్థం ఉంది. తిరుపతిలోనే కపిలేశ్వర స్వామి టెంపుల్ని దర్శనం చేసుకొని అక్కడి నుంచి శ్రీకాళహస్తి శివ టెంపుల్కి వెళ్ళాము. దాని తర్వాత లాస్ట్ గోవిందరాజు టెంపుల్కి వెళ్ళాము. అదే తెలుసు కదండి, వెంకటేశ్వర స్వామి అన్నగారి టెంపుల్ కూడా వెళ్ళాము. ఈ విధంగా ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్టోరీస్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అయితే మనము ఈ ట్రిప్కి వెళ్ళేటప్పుడు కావాల్సిన సామాన్లు అన్నింటిని బ్యాగ్లో సర్దుకున్నాము. ఫస్ట్ అయితే ఐరన్ చేసుకున్నాను. అక్కడికి ఎన్ని రోజులు వెళ్ళి ఉంటాము అనే దాన్ని బట్టి అయితే మనం బట్టల్ని సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఐరన్ చేసి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాము. 4 పెద్ద టెంపుల్స్, వాటి కోసం అయితే ఈ విధంగా సర్దుకున్నాను. వీటితో పాటు తిరుమలలో పంచని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దానికోసం అయితే పట్టు వస్త్రాలనే తీసుకున్నాను, పంచలు. మా వారికి పిల్లలకి కలిపి ఈ విధంగా తీసుకొని అన్ని బ్యాగులు అయితే సర్దుకున్నాను. ఈ విధంగా ముందే సర్దుకున్నట్టయితే మనకి వెళ్ళే రోజు హడావిడి ఉండకుండా ఉంటుంది. నేను ఇలా సర్దుతుంటే మా చిన్నోడు కూడా తన బ్యాగ్లో చాక్లెట్స్, వైపర్స్, బిస్కెట్స్ ఇలాంటివన్నింటినీ తన బ్యాగ్లో సర్దుకొని, ఇంకా మా వాడైతే ఈ బ్యాగ్ని అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాడు. ట్రైన్లో ఇది తింటాను, ట్రైన్లో అది తింటాను అని అన్నీ పెట్టేసుకుంటున్నాడు బ్యాగ్లో. అవసరం ఉన్నవి లేనివి అన్నీ చూసి ఇంకా తను తినేవి మాత్రమే కొన్ని లైట్ వెయిట్గా బ్యాగ్ ఉండేలాగా ప్రిపేర్ చేశాను. వీటితో పాటు ఒక శాల్వా కూడా పెట్టాను, పిల్లలకి ఎప్పుడైనా అవసరమైతే పనికి వస్తుందని. వీటితో పాటు మనము అవసరం లేవు అనుకునే వస్తువుల్లో ఇవి ఒకటి బ్రష్, టంగ్ క్లీనర్, పౌడర్స్, షాంపూ ఇలాంటివన్నీ మనం అవసరం లేదు అనుకుంటాము, కానీ ఒక్కొక్కసారి అవైలబుల్గా లేనప్పుడు మనకి ఇబ్బంది కలగచ్చు. సో దానికోసం అయితే వీటిని ప్రిపేర్ చేసుకొని సైడ్ బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇంకా డైలీ వేర్ ఇలాంటివి కొన్ని అవసరం ఉన్నవైతే వేరే బ్యాగ్లో సర్దుకున్నాను. ఈ విధంగా తిరుపతి ట్రిప్కి అయితే మొత్తానికి మా చిన్నోడు నేను బ్యాగ్ని ప్రిపేర్ చేసుకొని లెట్స్ గో టు ద తిరుమల ట్రిప్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.